भुवनेश्वरी साम्राज्यदायिनी सत्यनी देशकाला परिच्छिन्ना सर्वदा सर्वमोहिनी सरस्वती शास्त्रमयी गुहाम्बा गुह्यरूपिणी सरस्वती विद्याधरी लज्जारंभानि वन्दिता भवनावसुना वृष्टिपापारण्यगवानरा दौर्भाग्यतूलवातूला जराध्वान्तरविप्रभा। ఇవాళ లాస్ట్ రోజు వారాహి అమ్మవారికి 11వ రోజు. ఇది అమ్మ నైవేద్యం స్వీకరించు తల్లి. అమ్మ వారాహి తల్లి నైవేద్యం స్వీకరించు. పండ్లు, పానకం. అమ్మ ఎల్లమ్మ తల్లి నైవేద్యం స్వీకరించాము. ఓం ఐం గ్లోం ఐం సర్వసిద్ధిప్రదాయ ఓం వారాహి దేవి నమో నమః. ఓం ఐం గ్లోం ఐం సర్వసిద్ధిప్రదాయ ఓం వారాహి దేవి నమో నమః. ఓం ఐం గ్లోం ఐం సర్వసిద్ధిప్రదాయ ఓం వారాహి దేవి నమో నమః. ఓం ఐం గ్లోం ఐం సర్వసిద్ధిప్రదాయ ఓం వారాహి దేవి నమో నమః. ఓం ఐం గ్లోం ఐం సర్వసిద్ధిప్రదాయ ఓం వారాహి దేవి నమో నమః. ఓం ఐం గ్లోం ఐం సర్వసిద్ధిప్రదాయ ఓం వారాహి దేవి నమో నమః. ఓం ఐం గ్లోం ఐం సర్వసిద్ధిప్రదాయ ఓం వారాహి దేవి నమో నమః. ఓం ఐం గ్లోం ఐం సర్వసిద్ధిప్రదాయ ఓం వారాహి దేవి నమో నమః. నర్పవి 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 నర్పవి. అమ్మ శత్రునాశనం. అమ్మ నా బిడ్డ ఆరోగ్యం మంచిగా ఉండాలా, నా భర్త ఆరోగ్యం మంచిగా ఉండాలా, నా భర్త నాతో మంచిగా ఉండేటట్టు నువ్వే చేయాలి తల్లి. నా ఆరోగ్యం కూడా మంచిగా చెయ్యి, ఇంట్లో మనశ్శాంతి ఉండాలి. నేను ఇంకా దాని గురించి ఇంకేం కోరుకుంటలేనమ్మా. నన్ను ఎలగొట్టాలని చూసేటోళ్ళకి, నా భర్తని నన్ను ఎదగకుండా చేసేటోళ్ళకి నువ్వు బుద్ధి చెప్పాలని నేను నీకు నమ్ముకుంటున్నా. నువ్వు నాకు తోడుంటావని అనుకుంటున్నా. నా బిడ్డకి, నాకు, మా ఆయనకి. నన్ను ఆస్తి కోసం వచ్చింది అని ఎలగొట్టాలని చూసేటోళ్ళకి నువ్వు బుద్ధి చెప్పాలి. నన్ను ఎంతైతే బదనాం చేస్తారో నువ్వే చూసుకో. దాని గురించి నేను ఇంకేం చెప్పలేనమ్మా. నేను ఈ 6 ఏళ్ళుగా ఏగింది చాలు. నాకు ఇంకా నాకు ఓపిక లేదు. నేను ఇంకా నీకే నమ్ముకున్నా. నువ్వే నాకు ధైర్యం రావాలా, నాకు నువ్వే ధైర్యం ఇవ్వాలా. షటర్ కోసం అడిగితే షటర్ మొత్తం వాడుకుంటారు. అడిగితేనేమో నాకు చిన్న పాప ఉంది, పాపకి హెల్త్ బాగుండదు, ఆమె కోసం అడిగితే రెంట్కి ఇస్తే దేనికన్నా అవుతుంది కదా మాకు. అట్లా అడిగితే అట్లా కాదంట, మొత్తం వాళ్ళే వాడుతారు. ఇంకా రీతిగల్లా ఆడది ఏం చేస్తుందంటే వాడిన షూలు, వాడిన చెప్పులు ఆ టేబుల్ మీద పెడుతుంది పైన. పాప ఆడుకుంటూ పోయి మొన్న ముట్టింది షూలు. ఎంత గలీజ్ వాసన. చెప్పులు షూలు కానీ నమ్మ పెట్టే టేబుల్ మీద. ఎవరికి చెప్పుకోవాలా? ఎవరికన్నా చెప్పినా కానీ ఈ విషయాలు మాకు చెప్తుంది. ఇంకెవరు చెప్పుకోవాలా? నీకు తప్ప నేను ఇంకోళ్ళు చెప్పుకోవాలి? చెప్పమ్మా. అరే చూసేటోళ్ళకి కూడా అర్థమవుతుంది కదా, అయినా కానీ ఎందుకు సపోర్ట్ చేయాలా? చేసే చేయని. ఇక నేను నిన్నే నమ్ముకున్నాము. చిన్న పాప అది ముట్టుకొని, చేతులతో ముట్టుకొని ఆడుతుంది. ఇటు గ్యాస్ వాసన, అటు అసలు షటర్లకు పోయే ఇదే లేదు మాకు. ఆ ముసలాయనకు నేను అన్నం పెట్టను అని చెప్పలేదు. ఈ సెప్టెంబర్ నుంచి నా దగ్గర తింటలేడు. సెప్టెంబర్ అంతా అసలు లేనే లేడు ఇక్కడ. అక్టోబర్లో వచ్చిండు, ఒక 10 రోజులు అట్లున్నాడు. మళ్ళీ బిడ్డింటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇది నవంబర్లో కూడా ఇప్పుడు బిడ్డింటికానే ఉన్నాడు. ఒక 5-6 రోజులు ఇక్కడ వీళ్ళ దగ్గర తిన్నాడు. ఇక వీళ్ళ చుట్టాలలో ఒక పెద్ద మనిషి చనిపోతే అక్కడికి వెళ్ళి ఇప్పుడు అక్కడే ఉన్నాడు. నేను పెట్టనని చెప్పలేదు. నన్ను బదనాం చేయాలి. ఇక షటర్ ఇవ్వద్దు అనేసి మొత్తం మేమో వాడుకోవాలని. పోనీ వాళ్ళన్నా మంచిగా చూస్తారు, అట్లా కూడా లేదు కదా. మొత్తం వాడుకుంటారు. అడిగితేనేమో ఆస్తి కోసం వచ్చింది. పొత్తుల సామాను వాడుకుంటారు, మా ఆయన బండి వాడుకుంటారు, మా షటరు వాడుకుంటారు. ఏమని అడిగితే ఆస్తి కోసం వచ్చింది. ఇది వెళ్ళిపోతుంది, ఉండదు. ఇక నువ్వే చూసుకో అమ్మా. నేను ఇంకెవ్వరికి చెప్పను, ఏ మనిషికి చెప్పను. చెప్పినా నవ్వుతురు. నేను తల్లివి,
ఇక నేను నీకే చెప్పుకుంటున్నా, నా బిడ్డ ఆరోగ్యం మంచిగా చేయను అంతే. నా బిడ్డ ఆరోగ్యం మంచిగా ఉండాలా, నా భర్త నాతో మంచిగా ఉండాలా, నా సంసారం నువ్వే కాపాడిగా. ఓం ఐం గ్లోం ఐం సర్వసిద్ధిప్రదాయ ఓం వారాహిదేవి నమో నమః. ఇవాటికి లాస్ట్ డేట్ అమ్మ, 11వ రోజు. ఏదన్నా నా నుంచి ఏమన్నా ఇది జరిగితే నువ్వే కాపాడు తల్లి. నన్ను క్షమించి, తల్లిలాగా నన్ను క్షమించి నైవేద్యం స్వీకరించమ్మా. ఓం ఐం గ్లోం ఐం సర్వసిద్ధిప్రదాయ ఓం వారాహిదేవి నమో నమః. నేను ముసలాయనకి 4 years ఎట్లా చూసినా బట్టలు పిండి, అసలు మనుషులకు చెప్తే నవ్వుతారు, ఎందుకు నవ్వుతారో అర్థమవుతలేదు. ఆయనను ఎట్లా చూసుకున్నా నేను, ఏం కథ, కన్న తండ్రి లెక్క చూసుకుంటే అది అంటగట్టింది, లింక్ పెట్టింది ముసలాయనకి నాకు. ఇది ఎవ్వరికి అర్థమవుతలేదు. ఇప్పుడు వాళ్ళతోనే మంచిగా ఉంటుంది ముసలాయన. వాళ్ళు ఎంత గలీజ్ మాటలు తిట్టాను, మొన్న కూడా కొట్టినా కానీ వాళ్ళే కరెక్ట్ అంట. సరే ఇక నడవని ఎన్ని రోజులు నడిపిస్తారో, కానీ నన్ను నా భర్తను విడదీయాలని చూస్తారమ్మా. చూసేటోళ్ళకి ఇక నువ్వే చూపి, నా బిడ్డని నన్ను కాపాడు. ఇంతకంటే ఏం చెప్పుకోలేను. నాకు డబ్బు ఆస్తి అది ఎవరికి ఉందో నీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఆస్తి పిచ్చి, డబ్బు పిచ్చి, నగల పిచ్చి, షోకుల పిచ్చి ఉంటే నేను 6 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ ఉండకపోతుండే. నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదమ్మా, నీకు అన్నీ తెలుసు కదా. ఇంకా నువ్వే చూసుకో తల్లి, నాకు మంచి చెయ్యి. నేను నిన్నే నమ్ముకున్నా, ఇంకా నేను నీకు దీపం పెట్టుకుంటూనే ఉంటాను. నేను నిన్నే నమ్ముకుంటా తల్లి. నా బిడ్డ ఆరోగ్యం మంచిగా ఉండాలా. ఇక నువ్వు మాకు తోడుగుంటూ మమ్మల్ని నడిపి.